మస్క మస్క పంటనే జ్వరం తక్కువ అవుతుందా? లేచి ఇట్లా కూసో. ఇగో ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి పోయి మందులు తెచ్చిన. ఓ నీ కళ్ళల్లా జిల్లేడు పాలు నన్నెందుకు దంచుతానవే? ఆగు, మంచిగా దంచినాకనే మందులు ఏమన్నాడు డాక్టరు. ఏనుగు లెక్కున్నా నన్ను పీనిగని చేస్తావా? నీ దంచుడుకు దండం ఆపే. ఇలా ఆదివారం కదా, ఏం లేదా? ఏముంటది, ఆదివారం అంటే ఐస్ క్రీమ్ లాంటిది. ఏంటిది ఆదివారం ఐస్ క్రీమా? అవును, స్కూల్ పిల్లగాళ్ళ నుంచి మొదలుకొని ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరికి ఆదివారం ఐస్ క్రీమ్ లాంటిది. చల్లంగా ఉంటది, మెల్లంగా తెల్లారుతుంది. వారం ఓపిక పడితే మళ్ళీ వత్తది కదా. నువ్వు కూడా ఓపిక పడితే నేను వచ్చే ఆదివారం తెత్త కదా. ఆ అమ్మా, ఆ ఆవు, ఈ ఇల్లు. నువ్వేమో ఆ అమ్మా ఆ ఆవు అని చెప్తున్నావు, టీవీలో ఏమో ఆ అంటే అమలప్పుడు ఆ. బావా చెప్పు, ఆడిపోయినా ఇప్పటిదాకా. మన పక్క గల్లీలకించి నడుచుకుంటూ వచ్చేటప్పుడు గోడ మీద ఇది చదివిన వాళ్ళు గాడిద అని రాసింది ఉంది బావా. మరి నువ్వేం చేసినావు? నేను ఊకుంటానా, అది తూడిపేసి ఇది రాసిన వాళ్ళు గాడిది అని రాసొచ్చిన. ఆగు, ఎప్పుడు తిట్లతో సరిపెట్టుకునే మూడు పిల్లలు ఈ రోజంటే అలా కొట్టేసుకుంటున్నారు. నేను వాళ్ళకి నచ్చ చెప్పానండి. నచ్చ చెప్పావా? ఏం నచ్చ చెప్పావే? ఒంటికి తగిలిన దెబ్బలైనా మానిపోతాయి గాని మనసుకు తగిలిన దెబ్బలు మానిపోవని నచ్చ చెప్పానండి. అందుకే తిట్టుకోవడం మానేసి కొట్టుకుంటున్నారు. నేను దుబాయ్ వెళ్ళిపోతా. నేను వస్తానండి, బంగారం కొనుక్కుంటాను. నేను సింగపూర్ వెళ్ళిపోతా. నేను వస్తానండి, కాస్మెటిక్స్ కొనుక్కోవాలి. నేను నరకంలోకి వెళ్ళిపోతా. నా దగ్గర ఎన్నో సరిపెట్టుకుంటాను కానీ మీరు జాగ్రత్తగా వెళ్ళి వచ్చేయండి.